ఇక్కడ నృత్యం చేస్తున్న శివుడిపై దృష్టి పెట్టకండి, కానీ శివుడి పాదాల కింద ఉన్న రాక్షసుడిని గమనించండి. ఈ రాక్షసుడి పేరు మీకు తెలుసా? అతని పేరు అపస్మార. సో అపస్మార అంటే అర్థమేంటి? యాక్చువల్లీ ఇది స్మృతి లోపం, మూర్ఛ మరియు చిత్త వైకల్యం వంటి రుగ్మతలను సూచిస్తుంది. వెయిట్, ఏంటి నిజమా? ఇదే వికీపీడియా పేజ్. ఇది మీకు అపస్మర అనే సంస్కృత పదం యొక్క ఎటిమాలజీని చెప్తుంది. యాక్చువల్లీ దీని అర్థం జ్ఞాపక శక్తి కోల్పోవడం. అలాగే ప్రాచీన భారతీయ వైద్య గ్రంథాలలో ఇది మూర్ఛను కూడా సూచిస్తుంది. మళ్ళీ మీరు దీనిని ఒక వింత కోఇన్సిడెన్స్ గా భావించవచ్చు. మీరు దీని గురించి లోతుగా ఆలోచించలేకపోతే శివుడు చిత్త వైకల్యం లేదా మూర్ఛపై ఎలా నృత్యం చేస్తాడో మీరు ఆలోచిస్తారు. కానీ శివుని యొక్క విశ్వ నృత్యమైన నటరాజ భావనను మీరు నిజంగా అర్థం చేసుకుంటే శివుడు చిత్త వైకల్యం, స్మృతి మరియు మూర్ఛను ఎలా నాశనం చేయగలడో మీరు అర్థం చేసుకోగలరు.